చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ NST. గుండెలన్నీ ఆదరంగా ఉండరున్న వాడి తమ్ము చేదరంగా సంగానిది పాప విధి బాలదేవి తండ్రి కన్నా గోపవేమి కాదేవి పాట ఆపడరా కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వేంటి ఇక్కడ దేనికి వచ్చావు? మెట్లు అటు నుంచి ఉన్నాయి, అటు నుంచి వచ్చా. నువ్వేంటి ఎలా వచ్చావు? నువ్వు అటు నుంచి వచ్చావు చెప్పి ఇటు నుంచి వచ్చా. అవునరా, మనం వచ్చింది ఎగ్జామ్ రాయడానికి కదా. వాడేంటి సంబంధం లేకుండా ఏదో సాంగ్ వేస్తాడు. ఒరే దీనికి సంబంధించిన సాంగ్ రే. పాటని పాఠముంది మ్యాటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా. పాటని క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రోస్ట్ కన్నా రెస్ట్ మేలు. సినిమా బిజినెస్ అలాగుంది. ఏం బిజినెస్ రా? బిజినెస్ లేక కబ్జాలు లేక గొడవలు లేక రోజు కోపం పెరిగిపోయి నా దగ్గర 100 మంది ఉంటే రోజు ఒకటి చంపేశాను, ఇంకో 3 మిగిలారు. ఓహో, మరి నువ్వేంటి నీ పరిస్థితి? నాకు నీకంటే కోపం ఎక్కువ కదా. నాకటం కోపం లేక బాంబు వేసా, 100 మంది కాస్తే 2 మిగిలారు. అందులో హ్యాండిక్యాప్డ్ చూసావా? ఖర్చు చూసేలా ఉందో సినిమా. అవునురా, ఇన్విజిలేటర్ ఇంకా రాలేదు. వచ్చాడు రోయ్. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడో చదువుకున్నారు. ఈ సెంటర్కి వచ్చి తార్తీ హత్తం స్లిప్పులు దొరికితే అర్థమైందా? వాళ్ళు దగ్గర పెట్టి రాయండి. మీరెవర్రా? మేము ఫ్యాక్స్. సరేగానే ఇక్కడ 2 అమ్మాయిలు ఉంటారు, సరస్వతి లక్ష్మి. వాళ్ళు కాదు మీ ఇద్దరు ఇక్కడ. మా చెల్లి లక్ష్మి ఎగ్జామ్ రాయడానికి నేను వచ్చా. మా అక్క సరస్వతి ఎగ్జామ్ రాయడానికి నేను వచ్చా. ఏ ఆడలు రారు బయటికి? మా సీమలో ఆడలు గడప దాటరు. ఏ దుడ్డని రావచ్చుగా. హాల్ టికెట్ కావాలి కదా? హాల్ టికెట్స్. రేసు గుర్రం లెజెండ్ సినిమా టికెట్లు చూపిస్తారంట నాకు. నువ్వేం అడిగావు? టికెట్లు, హాల్ టికెట్లు. నేనేం ఇచ్చాను? సినిమా టికెట్లు. సినిమాల్లోనే కొన్నావు. ఏదో పంచులో ఎక్కండి. ఆయన బయటకు వెళ్ళండి. మీరు బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళండి రా, బయటకు వెళ్ళండి. పంతులు మనమే చేస్తాడు, కట్లు తీయండి రా. వ్యాక్సినేషన్ డాక్టర్లతో సమానం. రాయండి, ఎగ్జామ్ రాయండి. మీరు ఎవరు జరుగుతున్నారు మిమ్మల్ని? ఇది ముందు ఉండాలి. క్వశ్చన్ పేపర్ ఇవ్వు. ఎత్తాను. ఏంటి పంతులు, ఆడికి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చావు? అవును, వాడికి ఇచ్చిందే నాకు ఇచ్చావు. నాకు వేరేది కావాలి. క్వశ్చన్ పేపర్లు అందరూ ఒకటేస్తారండి. అలా ఎలా కుదిరితే ఆడికి ఇచ్చింది నేను వేస్తా, నేను రాయను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అవుట్. ఎందుకు వెళ్ళిపోతావండి? మార్చాడు క్వశ్చన్ పేపర్. బయటకు వెళ్తాను నువ్వు. ఒక పని చేయండి సార్, ఇద్దరికి ఒకే క్వశ్చన్ పేపర్ ఇస్తాను. ఆన్సర్ మాత్రం సపరేట్ రాసుకోండి. నేను రాసిన ఆన్సర్ అని రాయొద్దని చెప్పండి. నువ్వేం రాతావు నాకు చెప్పదు, నేను రాయను. మందులు ఏమైంది? వాడు గైడ్ తీసుకుని కాపీ కొడతాడయ్యా. పర్లేదండి, ఏం కాదు. వాడు గైడ్ తీసుకొని కాపీ కొడుతుంటే పర్లేదు అంటావేంటయ్యా? ఏం పర్లేదు. నేను సైన్స్ ఎగ్జామ్ అయితే సోషల్ గైడ్ పెట్టేశాడు. సోషల్ ఎగ్జామా? ఆడు షాకాలుగా నువ్వు షాక్ అవుతున్నాడు. నేను మ్యాథ్స్ స్లిప్పులు తెచ్చాను. చెడులో దాసుకో, ఎలా ఉందిగా మ్యాథ్స్. రాయనా పంతులు. ఏమైంది మళ్ళీ? ఏంటిది? క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ లో ఏంటిది? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఖాళీలు పూర్తి చేయండి. అరే ఖాళీగా ఉందంటే కబ్జా చేద్దాం, పదండి రే. ఎప్పుడు కబ్జాలు బుద్దేనా? అది కాదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఖాళీలు పూర్తి చేయాలి. ఏదైనా ఆన్సర్ రాయాలి అక్కడ. చూడు పంతులు, ఏదైనా పని మొదలు పెట్టేప్పుడు పూర్తి చేయాలి. మధ్యలో ఎవడైనా ఆపడా నాకు ఒళ్ళు మండిపోద్ది, కత్తి పైకి లేచిపోతాయి. ఆ ఖాళీలు పూర్తి చేయించా చెప్పడికి. పంతులు ఏమైంది? ఏంటిది? మల్టిపుల్ చాయిస్. మల్టిపుల్ చాయిస్ అంటే క్వశ్చన్ ఇస్తాం, కింద 4 ఆన్సర్లు ఇస్తాం. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆన్సర్లు ఇస్తారా? ఇక్కడ ఎంతమంది ఉన్నావు? 1 2 3 4 5 ఉన్నారు. 5 ఉంటే 4 ఆన్సర్లు ఇవ్వడం ఏంటి? ఒకటి ఎర్రి పప్ప, లేకపోతే నేను ఎర్రి పప్పరా? నువ్వు లగరా, వెళ్ళిపో. ఇప్పుడు ఎంతమంది ఉన్నావు? 4 ఉన్నారు. 4 సరిపోతాయి, రాసుకోండి. ఎవడగడిది ఎగ్జామ్ హాల్ మొత్తం చెరదో పెడతారు. బయటకు వెళ్ళండి. మీరు బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి.
మాట్లాడుతూ లేచిపోతానంటే ఏం మాకు లగదా ఏంటిది? నో సెన్స్. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందిరా? ఏమోరా మొన్న వచ్చినట్టుంది నాకు తెలిసి. మొన్న హాలిడే కదా, ఎలాగొస్తుంది? హాలిడే రోజే కదా మందు అయ్యేది మనం. నాకు తెలిసి నిన్న ఎప్పుడు వచ్చి ఉంటదిరా. నిన్న కాదు మొన్న. లేదు నిన్న వచ్చింది. మొన్న వచ్చింది. నాకు చెప్తారా? ఎవరు చెప్తాడు? స్వాతంత్రం మొన్న వచ్చింది. లేదు సార్, నిన్న వచ్చింది. మొన్న వచ్చింది. 1947 ఆగస్టు 15 వచ్చింది సార్. రాసుకోను. చెప్పేసాను ఆన్సర్ చెప్పేసాను. నేను రాసింది నువ్వు రాయొద్దు. నేను రాసి నువ్వు వేరేసావు. నేను 15th August 1947. 1947 ఆగస్ట్ 15 రాశాను. ఏదో ట్రై. మనిషికి గుండె ఎక్కడ ఉంటుందిరా? తిరుపతిలో ఉంటారా? చాలా గుళ్ళు చూసాను. తిరుపతిలో కన్నా సింహాచలంలో ఎక్కువ గుళ్ళు ఉంటారా? సింహాచలం ఏంట్రా, కాణిపాకంలో కూడా చూసాం. అన్నవరంలో మొత్తం అన్ని గుళ్ళే. మా ఇంటి పక్కన కూడా గుండు చేస్తారు స్పా షాప్. నువ్వు చెప్తావు రే ఇది తప్పు మాడదు లగండ్రా. మళ్ళీ ఏమైందిరా? ఈడు చూడు సార్, మనిషికి గుండె ఎక్కడ ఉంటది అంటే తిరుపతిలో ఉంటుంది అంటాడండి. తిరుపతిలో గుడి చాలా ఉంటాయి. అన్నవరంలో ఇంకా ఎక్కువ ఉంటాడు. ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఎక్కడ చదువుకున్నారా మీరు? ఏమైంది సార్? అరే బయటకు వెళ్ళండి. ఏం తెలియకపోతే ఎందుకు వచ్చారు? రక్తమాలి మీరు క్వశ్చన్ దాని బయటకు వెళ్ళి మీరు క్వశ్చన్ గుండె అద్దాలు ఆడిపోతున్నారా? దయచేసి గంటరా. ఒరే కుడిచి ఎత్తినట్టు గుండె కుడివైపు ఉంటుంది నాకు తెలిసి. ఒరే ఆడు కుడిచి అయితే ఎడం వైపు పెట్టుకున్నాడు, గుండె ఎడం వైపు ఉంది. నాకు ఆపోజిట్ ఉన్నాడు కదా, గడ్డపా కనిపించింది. ఇప్పుడు కనిపించింది కదా, సరిగ్గా రాసే. మళ్ళీ చెప్పేసి మనిషికి పళ్ళు ఎన్ని ఉంటారా? నేను పడుదో నాకు తెలియదురా. నాకు అన్ని పుచ్చి పళ్ళు, నాకు ఏం తెలియవు. మరి ఏం చేయాలి? ఏమైందిరా? అరుస్తారా? అరవండి 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 అరుచుకండి రా. ఏంటో అరిచేది? అరవండి. కొట్టారంటే ఆ 4 పళ్ళు రాలిపోతాయి. కొట్టానంటే మొత్తం పళ్ళు రాలిపోతాయి. నేను కొడితే 32 పళ్ళు రాలిపోతా. థ్యాంక్ యూ. రే మా ఊరు ఎస్ఐ గారికి ఫోన్ చేయండి రా. ఎందుకురా? ఇక్కడ ఎస్ఐ ఆన్సర్ రాయమన్నారు, అందుకని ఎస్ఐ గారికి ఫోన్ చేస్తున్నాను. ఎస్ఐ రైటింగ్ అది కాదండి, వ్యాసం రాయమని. ఒక 10 పేజీలు రాయాలి. అక్కడ క్వశ్చన్ ఇచ్చారు కదా, రాయండి. 10 పేజీలు రాయాలా? సింపుల్, నేను రాసేస్తా కదా. రాసే 10 అయిపోయిందా? ఏం రాసావు? విజయవాడలో ట్రైన్ బయలుదేరి హైదరాబాద్ వచ్చేసరికి ఏమైతే అని రాయమన్నాడు. ఏం రాసావు? ఫస్ట్ పేజీలో ఫస్ట్ పేజ్ లో విజయవాడలో ట్రైన్ బయలుదేరింది, లాస్ట్ పేజ్ లో హైదరాబాద్ వచ్చింది. మధ్యలో ఏం రాసావు? బయటికి బయటికి గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. పంతులు బయటికి వెళ్ళమన్నారు. ఆగండి రా, మీకు దండం పెడతాను. మాట్లాడుతూ లెగిసిపోతారంటే నేను లెగలనా? కూర్చోడా కూర్చోడా. వీళ్ళు ఎవరు? బాబు భారత్ పౌరులు. రాసుకోండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరకట్లేదురా. దొరకట్లేదా? అరే అన్నకు ఆన్సర్ దొరకట్లేదంటే ఎదగండి రా. ఏం చేస్తారు? వాడికి ఆన్సర్ దొరకలేదంటే ఎదుగుతున్నావు ఏంటి? ఆడు చదివితే వస్తాదిరా, మీరు ఎదిగితే రాదురా. కూర్చోండి రా, కూర్చోండి రా. మీ మెదలు తగలట. మీకు ఇలా కదా స్క్వాడ్ వస్తే తెలుస్తుంది. ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తారు, ఒక్క దోలు తెచ్చి అర్థమైందా? నేను చెప్తాను సార్. వద్దు. నేను చెప్తాను సార్. వద్దని చెప్పాను కదా నాన్న, నువ్వు ఎందుకు చెప్తావు? నేను చెప్తాను సార్. వద్దు, నేను చెప్తాను. ఈడో ఏదంతే ఆడో సిద్ధాంతం ఆడు చెప్తారంటే నువ్వు వద్దు వద్దు అని చెప్పి ఓవరాక్షన్ ఏంట్రా చెప్పేది చెప్పరా. ఎవరి పేరు? వద్దు, నేను చెప్తాను. చెప్పు. నువ్వు చెప్పు. ఎవరి పేరు చెప్తా సీమలో? ఎవరి పేరు చెప్తా సీమలో? ఏంటి? ఎవరి పేరు చెప్తా సీమలో? చెప్పు. నా డైలాగ్ అంతవరకే ఉంది సార్. అందుకే స్క్రిప్ట్ చదివి నేర్చుకోవాలి. ఎవడు పేరు చెప్తే ఏంట్రా పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నావు? నువ్వేంట్రా చెప్పు అన్నావు. నువ్వేనా పెద్ద ఇదా? నువ్వే పెద్ద హీరోనా? నీకేం ఫ్లాష్ బ్యాక్ ఉందా? నీకేముందో నీకేముందా దిగుజలో? ఏంటో లేచిది అన్న వాయిస్ తప్ప ఏమీ లేకట్లా నీకు. చెయ్యేస్తే వేసారు కానీ కాళ్ళు వేస్తే అస్సలు ఊరుకో.
ఏంట్రా కొడితే ఇద్దరు కొట్టారు కానీ అందరూ కలిసి కొట్టొద్దు. ఆగండి. అయితే ఇప్పుడు చెప్తాను వినండి. బెత్తం పట్టుకున్నాడు మొత్తం మర్చిపోయాడు అనుకుంటున్నారా? చాకు పీసు పట్టుకున్నాడు పీసులు పీసులుగా నరకడం మర్చిపోయాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. చాలా బాగుంది సార్. ఇప్పుడు చిరంజీవిలో చేయండి. హాల్లో కాదురా, బయటకు వచ్చి ఫంక్షన్ హాల్లో చూసుకుందాము. నీ ప్రతాపము మా ప్రతాపము. మంచి మెమిక్రీ ఆర్టిస్ట్ అనుకుంటాడు. బాగా చేస్తారు సార్ మీరు. ఇలాగా ఇప్పుడు చెప్తాను రా. మీరు ఎవరు సార్? సార్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఏంటి సార్? మమ్మల్ని నమ్మండి సార్, ప్లీజ్ మమ్మల్ని నమ్మండి. అస్తల విస్తల బేబీ, అస్తల విస్తల బేబీ. అబ్బా ఏంటో చెప్పండి సార్, కొందేస్తా. మీరు మారరా, మీరు మారరు. మీరు ఎందుకు మారుతారు? మీరు మారరు. సింహాసనం మీద కూర్చున్న అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ డైరెక్టర్ గారు ఎలా అనిపించింది ఈ స్కెచ్? ఎండ్కి వచ్చేపాటికి చాలా బాగుంది. ఫైనల్ గా అన్నయ్య గారి లాగా తర్వాత మార్చి ఇంకో ఫ్యాక్షన్ నుంచి ఫైనల్ గా బిల్లాకి వచ్చాడు. ఆయనది ఇన్విజిలేటర్ వచ్చిన తర్వాత స్క్వాడా అక్కడ నుంచి చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు. బాబు సార్, సుధీర్ నీకు ఎలా ఉంది అనిపించింది? గుడ్ క్వశ్చన్ సార్. వరుసగా హ్యాట్రిక్ కొట్టారు మీరు. ఇది కొంచెం లాస్ట్ కొంచెం లేచింది తప్ప నవ్వు రాలే నాకు చాలాసేపు. డెఫినెట్ గా నెక్స్ట్ స్కిట్ బాగా చేస్తారు నాకు తెలుసు. గో హెడ్, నెక్స్ట్ బ్రహ్మాండం చేయండి. ఓకే.